హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. 41 క్వశ్చన్ చూడండి. ఒక కారు దాని అసలు వేగము దాని అసలు వేగము 5/7 వంతు వేగంతో 42 కిలోమీటర్స్ దూరము 1 గంట 40 నిమిషాలలో 48 సెకండ్స్లలో ప్రయాణించింది. కారు అసలు వేగం ఎంత అంటున్నాడు. రైట్. సో చూడండి, ఒక కారట దాని అసలు వేగం అంటే ప్రజెంట్ ఒరిజినల్. సో ప్రజెంట్ ఎంత ఉంది? 5 ఉంది. ఒరిజినల్ ఎంత? 7. ఇది స్పీడ్ కదా, అంతేనా? స్పీడ్. సో ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ 42 ఇచ్చాడు. సో టైం ఎంత ఇచ్చాడు? 1 అవర్ 40 మినిట్స్ 48 సెకండ్స్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ బై టైం అంటే మనకు స్పీడ్ వస్తుంది కదా. సో స్పీడ్ ఈక్వల్స్ టు 42 × 1000. సో 1000 ఎందుకు రాస్తున్నారంటే 1000 మీటర్స్ మనం మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం, ఓకేనా? బై 1. సో 1 అవర్ అంటే ఎంత? 60 ప్లస్ 40 ఎంత? 60 ప్లస్ 40 ఎంత అండి? 60 ప్లస్ 40 అంటే 100 × 60 మినిట్స్లో సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. 100 × 60 ప్లస్ 48. సో అప్పుడు ఎంత వస్తుంది? 40 × 1000 బై 6048 వస్తుంది, అంతే కదా? 6048. సో దీన్ని క్యాన్సలేషన్ చేయండి. 14. సో 14 56, అంతేనా? సో 56. సో సారీ, ఇక్కడ 4 రావాలి కదా. రైట్. సో 56. ఓకే. నెక్స్ట్ అంటే 44 మిగులుతుంది. 44 అంటే 14 × 42. రైట్. సో నెక్స్ట్ 28 మిగులుతుంది. 14 × 28. సో ఇక్కడ 14 × 42. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ 14 × 42. సారీ, 14 × 42. నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 144, అంతే కదా? సో 140, 1000/144. సో దీన్ని క్యాన్సలేషన్ చేయండి. ఎంత వస్తుంది? సో 4, 8 ఎంత వస్తుంది? 8 అంటే 125 బై ఇక్కడ ఎంత వస్తుంది? 8 అంటే 1 16, అంతేనా? 125/16. సో స్పీడ్ ఎంత అంటే 125 ఎంత వస్తుంది? 125/18 కదా. 125/8. సో ఎంత వస్తుంది? బై 18 ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఉన్నాడు కదా. సో మనము కిలోమీటర్ పర్ అవర్కి మారుద్దాము. అప్పుడు ఏమవుతుంది? 18/5 అవుతుంది. రైట్. సో టోటల్ ఎంత వస్తుంది మనకు? 18/5 అంటే 18 క్యాన్సల్. అప్పుడు ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25 kmph. సో స్పీడ్ అనేది ఎంత ఉంది మనకు? 25 kmph. బట్ ఇక్కడ చూడండి, స్పీడు మనం ఏమంటున్నాడు క్వశ్చన్లో? అసలు వేగం కనుక్కోమంటున్నాడు కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత వచ్చింది మనకు? ప్రజెంట్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. అంటే 5 × 5 ఈజ్ 25. నెక్స్ట్ 7 × 5 ఎంత అండి? 35 kmph. సో స్పీడ్ ఎంత అంటే 35 kmph. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు దాని అసలు వేగంలో 7/11 వంతు వేగంతో 22 గంటలలో ఒక ప్రదేశం చేరింది. అది దాని అసలు వేగంతో ప్రయాణిస్తే ఎంతకాలం కలిసి వచ్చేది అన్నాడు. ఎంతకాలం కలిసి వచ్చేది అన్నాడు. ఎంతకాలం కలిసి వచ్చేది అని, అది ఇంపార్టెంట్ చూడండి. సో స్పీడ్ ఎలా ఇచ్చాడు? 7/11 అంటే స్పీడు 7:11. సో ఇదేంటి? ప్రజెంట్, ఇదేమో ఒరిజినల్. అప్పుడు టైం ఎంత అవుతుందండి? టైం రేషియో చూడండి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం. అప్పుడు ఏమైతే రేషియో? 11:7 అన్నాడు. సో ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడు, అంతే కదా. సో 11 × 2 22. నెక్స్ట్ 7 × 2 14. అప్పుడు ఏమన్నాడు? అది దాని అసలు వేగంతో ప్రయాణిస్తే ఎంతకాలం కలిసి వస్తుంది అన్నాడు. అంటే 22 - 14. 22 - 14 ఎంత అండి? సో 8 అవర్స్. సో ఎంతకాలం కలిసి వస్తుంది? 8 అవర్స్ కలిసి వస్తుంది. ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి. ఒకవేళ ఒరిజినల్ స్పీడ్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఒరిజినల్ స్పీడ్ ఎంత అవుతుంది? అప్పుడు ఒరిజినల్ స్పీడ్ కనుక్కోమంటే మనకి ఎంత అవుతుంది? ఒరిజినల్ స్పీడ్ ఎంత అవుతుందండి? డిఫరెన్స్ 4 అనేది 22 అయింది,
ఓకేనా. అప్పుడు 7 అనేది ఎంత అవుతుంది? సో ఒరిజినల్ స్పీడ్ అనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ క్లమ్జీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు 30 గంటలలో గమ్యస్థానం చేరుకోగలడు. తన వేగంలో 1/15th వంతు తగ్గిస్తే అదే కాలంలో 10 కిలోమీటర్ తక్కువ దూరం చేరుకోగలడు. అతని వేగం ఎంత అంటున్నాడు. రైట్. ఒకడంట 30 కిలోమీటర్స్లో గమ్యాన్ని చేరుకుంటాడట. 30 అవర్స్లో గమ్యాన్ని చేరుకుంటాడట. సో దాని వేగాన్ని 1/15 తగ్గిస్తే అట అదే కాలంలో 10 కిలోమీటర్స్ తక్కువ దూరం చేరుకోగలడు. అప్పుడు అతని వేగము ఎంత అన్నాడు. సో ఇక్కడ అతను యాక్చువల్ ఎంత ఇచ్చాడు? 30 అవర్స్లో చేరుకుంటాడట. బట్ స్పీడ్ ఏమైంది? తన వేగంలో 1/15 అంటే 1/15 అంటే సో యాక్చువల్ స్పీడ్ 15 ఉంటే సో ప్రజెంట్ ఏమవుతుంది? అది 1/15 తగ్గించాడంటే 15 - 1 అంటే ఎంత అవుతుంది? 14 అవుతుంది. యాక్చువల్ స్పీడ్ 15 అంటే ఇప్పుడు ఎంత ఉంది? యాక్చువల్ స్పీడ్ 15 ఉంటే ప్రజెంట్ ఎంత ఉంది? 14 ఉంది. చూడండి. సో స్పీడ్ ప్రజెంట్ ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది? ప్రజెంట్ 14, ఒరిజినల్ ఎంత? 15. రైట్. సో అప్పుడు టైం రేషియో ఎంత అవుతుందండి? టైం రేషియో ఎంత అవుతుంది? 15:14, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. రైట్. సో ఒరిజినల్గా ఎంత ఇచ్చాడు మనకు టైము? ఒరిజినల్ టైం ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు కదా, అంతే కదా. ఒరిజినల్ టైం 30 ఇచ్చాడు అంటే 15 × 2 30, 14 × 2 28, అంతే కదా. 15 × 2 30, 14 × 2 28. సో ఈ డిఫరెన్స్ ఎంత? 2 hours. రైట్. ఈ 2 hours డిఫరెన్స్ వల్ల ఆయనకి ఎంత తగ్గిందంట? టైము డిస్టెన్స్ 10 km తగ్గిందట. అప్పుడు స్పీడ్ అడుగుతున్నాడు, ఈజీగా చేయొచ్చు కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత? 10. సో ఈ స్పీడ్ ఎంత ఉంది? 2. సో టైం కనుక్కోమని టైం 2, స్పీడ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు 10/2 అంటే 5 kmph. సో అప్పుడు ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మామూలు వేగంలో 6/7 వంతుతో ఒకడు ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యం చేరాడు. ఆ దూరం వెళ్ళడానికి అతని మామూలుగా పట్టే కాలము ఎంత అంటున్నాడు. దీన్ని 2 మెథడ్లో చేద్దామండి. సో సెకండ్ మెథడ్లో మీకు సింపుల్ షార్ట్కట్ చెప్తాను. ఇక్కడ మనము చూడండి. సో ప్రజెంట్ ఒరిజినల్ 2 తీసుకుంటాం కదా. సో స్పీడ్ తీసుకోండి. స్పీడ్ ఎంత ఇచ్చాడు? ప్రజెంట్ 6 ఇచ్చాడు. ఒరిజినల్ ఎంత? 7. నెక్స్ట్ టైం ఏమవుతుంది? అప్పుడు టైము 7:6 అవుతుంది. రైట్. సో అప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part. ఆ 1 part అంటే ఆలస్యం ఎంత అయింది? 12 minutes అయింది. 1 part is 12. అప్పుడు ఏమంటున్నాడు? ఆ దూరం వెళ్ళడానికి అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత అంటున్నాడు. రైట్. సో మామూలుగా పట్టే కాలము ఎంత అంటున్నాడు. సో మామూలుగా పట్టే పని అంటే ఒరిజినల్ ఎంత అంటండి? ఒరిజినల్ టైం ఎంత ఉంది? 6 parts ఉంది. అంటే 1 part 12 అయినప్పుడు 6 parts ఎంత అవుతుంది? 72 minutes అవుతుంది. సో 72 minutes ఎలా రాయొచ్చు మనము? 1 hour 12 minutes అని రాస్తాము. ఓకే. ఇలా కాకుండా చూడండి, 6/7 ఇచ్చాడు కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత? 1 part అయినప్పుడు ఏమైందట? 12 minutes డిఫరెన్స్ వచ్చిందట. ఎప్పుడైనా పైన తీసుకోండి, పైన పార్ట్ తీసుకోవాలి. 1 part 12 డిఫరెన్స్ వచ్చినప్పుడు 6 parts ఎంత డిఫరెన్స్? 6 parts అతను మామూలు పట్టే కాలం అడుగుతున్నాడు. సో మామూలు పట్టే కాలం అంటే సో ఇది 6 పైన తీసుకోవాలి ఎప్పుడైనా. సో 1 × 12, 6 × 12 అప్పుడు ఏమవుతుంది? 72 minutes. 72 minutesని ఎలా రాయొచ్చు మనము? 1 hour 12 minutes అని రాయొచ్చు. 72 minutesని ఎలా రాయొచ్చు? 1 hour 12 minutes. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు రోజు ఇంటి దగ్గర బయలుదేరి 2.5 hours kmph వేగంతో నడుస్తూ స్కూలుకు 6 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. మరునాడు అతను తన వేగాన్ని 1 km/h పెంచి 6 నిమిషాలు ముందుగానే స్కూలుకు చేరుకున్నాడు. ఇంటి నుంచి స్కూలుకు దూరం ఎంత అన్నాడు. మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను. సో లేట్ ఫాస్ట్ అంటే ఏం తీసుకోవాలి? ప్లస్ యాడ్ చేయాలి. సో లేట్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఫాస్ట్ అంటే ముందుగా 2 సార్లు అంటే
మైనస్ చేయాలి, రైట్. సో చూడండి, సో దీని ఫార్ములా ఏంటంటే చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. ఓకే, మరి టైం ఎక్కడంటే, సో ఇక్కడ ఏమన్నాడు, నడుస్తూ 6 minutes ఆలస్యంగా అన్నాడు, నెక్స్ట్ 6 minutes ముందుగానే అన్నాడు. అంటే ముందుగా ఆలస్యంగా అంటే మనకి ఎంత తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 12 minutes వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ మనం స్పీడ్ ఎంత ఇచ్చాడు, S1 స్పీడ్ ఎంత ఇచ్చాడు, 2.5 ఇచ్చాడు. S2 ఏమన్నాడట, 1 పెంచాడట, అప్పుడు ఎంత అవుతుంది, 2.5 + 1, అప్పుడు ఎంత, 2.5 + 1 అంటే 3.5 కదా. టైం ఎంత ఉంది, 12 minutes, అంటే దాన్ని 6 per hourలకు మార్చితే 12/60 hours. సో అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 3.5 బై 1 ఇంటూ 12/60, రైట్. సో దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. సో 0.75 రైట్, 0.75 3.5 12 క్యాన్సిల్. సో దీన్ని ఎలా రాయచ్చు ఇప్పుడు, 2.5 ఇంటూ 0.7, 2.5 ఇంటూ 0.7 అంటే 25 sevens ఎంత అండి, 25 sevens 175, 175/100 అంతేనా. సో 25 4 25 7. సో దీన్ని ఎలా రాయచ్చు అంటే 13/4 అని రాయచ్చు, 13/4 kilometers, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 40 kmph సగటు వేగంతో ఒక రైలు బయలుదేరి గమ్యస్థానం సకాలంలో చేరుకుంటుంది. దాని సగటు వేగము 35 kmphగా ఉంటే 15 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అప్పుడు ప్రయాణ దూరం ఎంత అంటున్నాడు. సో చూడండి, ఒక రైలట ఫస్ట్ 40 kmph వేగం ఉన్నప్పుడు ఆలస్యంగా పోదట. సో నో లేట్, రైట్. ఒకవేళ దాని స్పీడు 35 kmph ఉంటేనట, అది ఎంత లేట్ పోతుందట, 15 నిమిషాలు ఆలస్యంగా పోతాడట. సో అప్పుడు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ 40 ఇంటూ 35 బై స్పీడ్ డిఫరెన్స్ ఎంతండి, 5 ఇంటూ 15 minutes అన్నాడు కాబట్టి బై 60 రాస్తాను. సో అప్పుడు 15/4, ఓకే, ఇది ఎంత 10. సో 5 sevens, అప్పుడు ఏమవుతుంది 70 kilometers, రైట్. సో ఈ ఫార్ములా ఎక్కడంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామండి ఫార్ములా, ఇది కొత్త ఫార్ములా ఏం కాదు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో లేటు ఫాస్ట్ లేకపోతే ప్రజెంట్ వచ్చినప్పుడు యాడ్ చేయాలని చెప్పాను, అందుకే సో 15 తీసుకున్నాను ఇక్కడ. సో అప్పుడు ఆప్షన్ మన ఏంటండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ సైకిల్ ప్రయాణము 10 kmph వేగంతో చేస్తూ ఏ అనే ప్రదేశాన్ని 2 pmకు చేరుకోగలనని అంచనా వేశాడు. అతడు 15 kmph వేగంతో వెళితే మధ్యాహ్నము 12 గంటలకు చేరుకోగలడు. 1 pmకే చేరాలంటే అతడు ఎంత వేగంతో వెళ్ళాలి అంటున్నాడు, రైట్. సో 10 kmphతో వెళ్తానట, అతను 2 pmకు చేరుకుంటాడట. ఒకవేళ 15 kmphతో వెళితే 12కు చేరుకుంటాడట, ఓకే, 12 pmకి చేరుకుంటాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత, టైం డిఫరెన్స్ 2, రైట్. సో టైం డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి మనం ఫార్ములా ఏం అప్లై చేయాలి, డి ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. సో అప్పుడు S1 ఎంత 10, S2 ఎంత 15 బై 15 మైనస్ 10 ఎంత 5 ఇంటూ టైం ఎంత 2. సో 5 3s 15, ఇప్పుడు ఏమవుతుంది 200 kilometers, ఓకే. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది, 200 kilometers అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు, అతను 1 pmకు చేరాలంటే అతడు ఎంత వేగంతో వెళ్ళాలి అన్నాడు. సో దానికంటే ముందు అతను ఎప్పుడు స్టార్ట్ అయినా మనం తెలుసుకోవాలి కదా, అంతే కదా. సో టైం కనుక్కుందాం, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, రైట్. సో స్పీడ్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, 200 ఉంది. సారీ ఎంత అండి, ఇక్కడ 60 కదా, 200 రాసిన ఏంటి 60, ఓకే. సో డిస్టెన్స్ ఎంత ఉంది 60, రైట్.
ఎస్ ఈక్వల్స్ టు ఎంత 10 kmph ఇంటూ టైం. అప్పుడు మనకు టైం ఎంత వస్తుంది 6. ఇప్పుడు 6 hours వస్తుంది టైం 6 hours వస్తుంది. అండ్ యాక్చువల్ 10 kmph పోతే ఎప్పుడు చేరుకుంటాడట, ఎప్పుడు చేరుకుంటాడట 2 PM చేరుకుంటాడట. అంటే సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2 PM - 6 చేస్తే సరిపోతుంది. 2 PM - 6 అంటే ఎంత వస్తుంది 8 AM, రైట్. సో 2 PM అంటే దీన్ని ఎలా రాస్తాము 14 - 6 అంటే ఎంత 8 AM. ఓకే, సో 8 AM అనేది అతని స్టార్టింగ్ టైం. 8 AM అనేది అతని స్టార్టింగ్ టైం. సో అతను 1కు చేరుకోవాలనుకుంటే ఇప్పుడు అతను ఎన్నింటికి చేరుకోవాలట 1కు చేరుకోవాలట, అంతే కదా. 8 AMకు స్టార్ట్ అయ్యి 1 PMకు చేరుకోవాలనుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, టైం డిఫరెన్స్ ఎంత 5. సో అతని స్పీడ్ ఎంత ఉంది మనకు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి 60 kilometers. అతని టైం ఎంత 5 hours, అంటే స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత ఉంది 60 ఉంది, స్పీడ్ ఎంత ఉంది కనుక్కోవాలి, టైం ఎంత ఉంది 5 ఉంది, అంతే కదా. సో అప్పుడు ఎస్ ఈక్వల్స్ టు 60/5 అంటే ఎంత 12 km/h. స్పీడ్ ఎంత అంటే 12 km/h. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఆప్షన్ సి అవుతుంది. జాగ్రత్తగా గమనించాలమ్మా. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతారు. సో దీన్ని డివైడ్ చేసుకుంటూ రాయాలి మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 40 kmph వేగంతో వెళ్ళిన ఒక రైలు గమ్యస్థానం 11 నిమిషాలు ఆలస్యంగా చేరింది. అది 50 kmphతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ముందుగానే వెళ్ళేది. ప్రయాణ దానికి నిర్ణయింపబడిన సరైన కాలము ఎంత అంటున్నాడు. ఒక ట్రైన్ ఏం చేసిందంట 40 kmph వేగంతో బయలుదేరితే 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుందట. ఓకే, అదే స్పీడు ఇంకో 10 పెంచి 60 kmph పోతే 5 నిమిషాలు ముందుగానే పోయిందట. ఓకే, సో లేట్ ఫాస్ట్ ఉన్నప్పుడు మనం ఏది అప్లై చేయాలి, యాడ్ చేయాలి రెండు. ఓకే, సో అప్పుడు టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఫార్ములా ఏం తీసుకుంటాము, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 బై ఓకే S1 - S2 ఇంటూ టైం, ఇలా తీసుకోవాలి. సో మనకు S1 ఎంత 40, S2 ఎంత 50. సో అప్పుడు 40 - 50 - 40 ఎంత 10 ఇంటూ చూడండి ఇక్కడ. సో క్వశ్చన్ రాంగ్ ఉంది, ఇది ముందుగానే అన్నాడు, ఇది కూడా లేటే, ఆలస్యమే. ముందుగా అన్నాడు, క్వశ్చన్లో రాంగ్ ఉంది, లేట్ అవుతుంది. సో ఇది కూడా మైనస్ కాబట్టి, సో లేట్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 11 - 5 ఎంత అండి 6. సో 6 minutes అన్నాడు కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60. సో 6 10s 60. సో 10 5s, సో 5 × 20 ఎంత, సో 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 20 minutes. అప్పుడు ఎంత అవుతుందండి 20 kilometers, మినిట్స్ కాదు 20 kilometers. బట్ ఏమన్నాడు ఇక్కడ, ప్రయాణాన్ని దానికి నిర్ణయింపబడిన సరైన కాలంలో చేరుకోవడానికి ఎంత అన్నాడు. సరైన కాలంలో చేరుకోవడానికి సరైన కాలాన్ని కనుక్కోమంటున్నాడు మనం. చూడండి అతను, సో డిస్టెన్స్ ఎంత ఉంది మనకు 20 kilometers. ఓకే, సో స్పీడ్ ఎంత ఉంది, యాక్చువల్ అయినాక ఎంత టైం పడుతుంది, సో 5 minutes లేట్ అవుతుందంట. 5 minutes లేట్ అవుతుంది, 5 minutes ముందు పోవాలంటే సో డిస్టెన్స్ ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు కదా, స్పీడ్ ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు. మనం టైం కనుక్కుందాం చూడండి. సో టైం కనుక్కుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో టైం ఎట్లా, T = డిస్టెన్స్ బై టైం. 0 క్యాన్సల్ అంటే 5 × 12 60 అవుతుంది, 2 × 12 అంటే ఎంత మనకు వస్తుంది 24 minutes వస్తుంది, అంతే కదా 24 minutes. ఒకవేళ అతను సరైన టైం పోవాలంటే మనకి ఎంత ఇచ్చాడు 5 minutes లేట్గా పోతాడంట. 5 minutes లేట్గా పోతాడంట. లేట్గా పోతాడంటే మనకి ఏం చేయాలి 24 - 5. 24 - 5 ఎంత అండి 19 minutes. అంటే 19 minutes అనేది కరెక్ట్ టైం. 19 minutes అనేది అతన్ని కరెక్ట్ టైం అండి. ఓకేనా, ఇలా కాకుండా నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇది ఓకే, ఇది కూడా మంచి మెథడే, బట్ దీనికి కాకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు, అంతే కదా. స్పీడ్ 40 ఇచ్చాడు. ఎన్ని మినిట్స్ లేట్ అవుతుందంటే 11 minutes.
నెక్స్ట్ స్పీడ్ 50 ఇచ్చాడు. ఎన్ని మినిట్స్ లేట్ అవుతుందంటే 5 మినిట్స్. సో 11 ఇంటూ 40 ఎంత అండి? 440. నెక్స్ట్ 5 ఇంటూ 50 ఎంత అండి? 250. అంతే కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి మనకు. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 190 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 190 వస్తుంది. 190 బై ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? స్పీడ్ డిఫరెన్స్ 10. సో 0 క్యాన్సిల్ చేస్తే మనకు 19 మినిట్స్ వస్తుంది. 19 మినిట్స్ వస్తుంది. ఒకసారి చూద్దాం 19 మినిట్స్. సో మనకు వస్తుందో ఆన్సర్ వస్తుందో రాదో చూద్దాం ఒకసారి. రైట్. సో ఇక్కడ ఆప్షన్ సి ఉందండి. ఆప్షన్ సి ఉంది. మీరు ఫస్ట్ మెథడ్ అయినా సెకండ్ మెథడ్ అయినా చేసుకోండి. సో మీకోసం కొంచెం స్లోగా చెప్పాను ఇది. ఓకే, కొంచెం స్లోగా చెప్పాను అర్థం చేసుకోవడానికి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నార్మల్ మెథడ్లో చేస్తే ఫుల్ టైం పడుతుంది. షార్ట్కట్ మెథడ్లో చేద్దాం చూడండి. సో ఈ మెథడ్లో 2 మిక్స్డ్ మెథడ్స్ చెప్తాను. మనం స్పీడ్ కనుక్కోవడానికి పనికి వస్తుంది. ఒకవేళ స్పీడ్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు, డిస్టెన్స్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఒకటి ఒకతను ఏం చేస్తున్నట, ఫస్ట్ కొంత స్పీడ్తో పోతుండట, తర్వాత x+3 స్పీడ్తో పోయినప్పుడు అతనికి ఏమవుతుందట, 40 మినిట్స్ తగ్గుతుందట. అదే x+2 స్పీడ్తో పోయినప్పుడు ఏమవుతుందట అంటే 40 మినిట్స్ పెరుగుతుందట. అప్పుడు ఏమంటున్నాడు? సో దూరం కనుక్కోమని చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడు? అప్పుడు దూరం కనుక్కోమని చెప్తున్నాడు. సో ఎలా కనుక్కుంటాం చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. సో ఎలా కనుక్కుంటామో చూడండి మనం. రైట్. సో ఇక్కడ దీన్ని ఎలా రాద్దామంటే x తీసేసి -2 40 +3 -40. యాక్చువల్లీ సైన్స్తో మనకు సంబంధం లేదు. సో సైన్స్తోని అస్సలకే సంబంధం లేదు మనకు. 40 × 2 నేను సైన్స్ తీసుకోవట్లే అమ్మా. 40 × 2 80, 3 × 40 120. రైట్. సో మనం ఇప్పుడు స్పీడ్ కనుక్కుంటున్నాం. వీఆర్ ఫైండింగ్ ద స్పీడ్. ఈ డిఫరెన్స్ ఎంత? సో ఎంత వస్తుంది? 40. ఆ 40 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 2, 3 ఉన్నాయిగా, వీటితో మల్టిప్లై అయింది. సార్ 2, 3తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నామంటే ఇవి హవర్స్ కాబట్టి ఇవి మినిట్స్. మనము స్పీడ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మనకు డిస్టెన్స్ వస్తుంది. సో 80 × 3 ప్లస్ 2 × 120. 2 × 120. 8 × 3 2 × 120. సో ఇప్పుడు నథింగ్ బట్ ఎంత వస్తుంది? 240 + 240/40. అంతేనా? అప్పుడు 480/40. 0 క్యాన్సల్. సో S = 12 kmph. S = 12 kmph. సో ఇది మన ఏమంటారు, మనకి యాక్చువల్ స్పీడ్. ఇది యాక్చువల్ స్పీడ్. బట్ వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, సో ఈ స్పీడ్ని ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 kmph పెంచాడంట. అంటే ఏమవుతుంది? 15 అవుతుంది. తర్వాత -2 తగ్గించాడంట. అప్పుడు ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఇలా చేసినప్పుడు వాళ్ళకి టైం డిఫరెన్స్ ఎంత వస్తుందట రెండింటికి కలిపి? సో 40 + 40 80 వస్తుందట. 80 మినిట్స్ వస్తుందట. అప్పుడు దాని డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు చూడండి. డిస్టెన్స్ = మనకు 2 స్పీడ్లు ఇచ్చాడు ఆల్రెడీ, టైం డిఫరెన్స్ ఇచ్చాడు. 15 × 10 బై డిఫరెన్స్ ఎంత? 15 - 10 అంటే 5 బై టోటల్ ఎంత టైము? 80/60. 0 క్యాన్సల్. ఇప్పుడు 4 2 3 రెంట్ల అంతే కదా. సో 5 × 3 15 క్యాన్సల్. అప్పుడు D = ఏమవుతుందండి? 40 కిలోమీటర్స్. రైట్. క్లియర్గా చెప్పాను చూడండి. ఫస్ట్ మనము స్పీడ్ కనుక్కున్నాము. ఫస్ట్ స్పీడ్ ఎంత కనుక్కోమంటాడు? ఒరిజినల్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు ఇక్కడికి ఆపేసేయాలి. బట్ తర్వాత డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు మనకు +3 యాడ్ చేస్తేనేమో 15 వస్తుంది, -2 యాడ్ చేస్తేనేమో 10 వస్తుంది. సో మనకు టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు. ఫార్ములా ఏంటి? D = S1 × S2/S1 - S2 × టైం. రైట్. ఓకే. ఈ ఫార్ములాను మనం అప్లై చేస్తాం డిస్టెన్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు. అప్పుడు మనకు ఆన్సరు
సో 40 km ఉందా? సో 40 km ఉందో చూద్దాం. సో 40 km అంటే ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పి నుంచి క్యూకు ఒక కారు స్థిర వేగంతో వెళ్తుంది. వేగాన్ని 10 kmph పెంచితే వెళ్ళవలసిన దూరానికి ఒక గంట తక్కువ కాలంలో ఇంకో 10 kmph వేగం పెంచితే ఇంకో 45 minutes తక్కువ కాలం పట్టేది. పీ కామా క్యూల మధ్య దూరం ఎంత అంటున్నాడు. సో పీ కామా క్యూ ఉన్నదట. సో పీ కామా క్యూ డిస్టెన్స్ మధ్యలో ఒక కార్ ఏం చేస్తుందట, ఒక స్థిర వేగంతో ఎక్స్తో వెళ్తుంది. అప్పుడు వాడు ఏం చేశాడంట, ఆ కారు వేగాన్ని 10 km/h పెంచినట్టయితే అతనికి ఒక గంట తక్కువవుతుందట. అదే కారును ఇంకొక 10 అంటే ఎక్స్ ప్లస్ 10 + 10 అంటే ఎంత అవుతుంది 20, ఇంకో 20 పెంచినట్టయితే అతనికి ఇంకొక 45 నిమిషాలు తక్కువ కాలం పడతాడు. అంటే -1 ప్లస్, సో అంటే -1 -45. సో టోటల్ ఎంత, కొంచెం ఎగ్జామ్టీ అవుతాము పొద్దునిస్తే నేను 45 minutes వస్తాను. సో అతను ఎగ్జామ్టీ ఎంత తగ్గుతాడ, 1 hour 45 తగ్గుతాడ. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 1 hour 45 అంటే 1/3/4 రాస్తాము. ఓకే, అలాంటప్పుడు మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో సేమ్ క్వశ్చన్ కదా. సో చూడండి, అప్పుడు డిస్టెన్స్, రెండు డిస్టెన్స్లు సేమ్ కదా ఇక్కడ. సో డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సేమ్. ఫస్ట్ దాని స్పీడ్ ఎంత, ఎక్స్ అట. సో మనకు ఫార్ములా తెలుసు కదా, రెండు డిస్టెన్స్లు డిఫరెన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 / S1 - S2 ఇంటూ టైం, అంతే కదా. సో ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, తర్వాత ఏమైంది, x + 10 అయింది, బై ఈ డిఫరెన్స్ ఎంత, సో x + 10 - x ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 1 hour ఇచ్చాడు. నెక్స్ట్ సేమ్ ఎక్స్ స్పీడ్ ఉండే, బట్ ఏమైంది, ఓ 10 పెంచాడు, అప్పుడు ఏమవుతుంది, x + 20 అయింది, బై సో x + 20 - x ఇంటూ టైం ఎంత, 7/4, రైట్. సో అప్పుడు x క్యాన్సిల్ అవుతుంది, x + 10/10 ఈక్వల్స్ టు x + 20/20 ఇంటూ 7/4. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయండి, మనకు x వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇదేమవుతుంది, 4 × x + 10/10 ఈక్వల్స్ టు 7 × x + 20/20. సో ఇది క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది ఇక్కడ, అంతేనా, 2 అవుతుంది. సో అప్పుడు ఇది ఇటు వస్తే ఏమవుతుంది, 8x + 80 ఈక్వల్స్ టు 7x + 140, రైట్. సో ఈ టోటల్ డిఫరెన్స్ ఎంత మనకు, సో టోటల్ ఈ డిఫరెన్స్ ఎంత, x ఈక్వల్స్ 140 - 80 ఎంత అంటే 60 kmph. సో దాని స్పీడ్ ఎంత అంటే 60 kmph. ఇక్కడ మనం ఏమంటున్నా, డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, అంతే కదా. సో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, డిస్టెన్స్ కనుక్కుందాం చూడండి. సో x ఉంది, తర్వాత ఏమైంది, x 60 వచ్చింది, తర్వాత ఏమైంది, అది 70 అయింది. సో అప్పుడు సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 కదా, S1 × S2 బై డిఫరెన్స్ ఎంత, 10 ఇంటూ ఎంత అంట, 1 hour అంట. సో 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఏమంత వస్తుంది, 420 kilometers. సో ఆన్సర్ ఎంతంటే ఆప్షన్, సో మన ఆన్సర్ ఎంతంటే 420 kilometers. సో ఆప్షన్ ఉందో చూద్దాం చూడండి, రైట్. సో ఆప్షన్ ఉందో చూద్దాం, యా ఆప్షన్ ఏ ఉంది ఇక్కడ. ఓకే, ఆప్షన్ ఏ ఉందండి. సో ఆప్షన్ ఏ, రైట్. సో ఇది కొంచెం క్లియర్గా చెప్పాను, బట్ లేట్ అయింది. సో క్లారిటీగా అర్థం చేసుకోండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, కారు కంటే రైలుకు 50% అధిక వేగము. ఒకే సమయంలో ఏ అనే ప్రదేశం నుంచి రెండు బయలుదేరి 75 km దూరం ఉన్న బికి ఒకేసారి రెండు చేరాయి. రైలు మధ్యలోని స్టేషన్లలో ఆగడానికి 12.5 minutes తీసుకున్నది. సో కారు వేగం ఎంత అంటున్నాడు. సో అప్పుడు రేషియో తీసుకోండి, స్పీడ్ రేషియో తీసుకోండి. స్పీడ్ రేషియో సో కారు కంటే రైలుకు 50% అధిక వేగం అన్నాడు. సో రైలు 150 అయితే కారు ఎంత అవుతుందండి, 100 అవుతుంది. సో రైలు ఎంత అవుతుంది, 150 అయితే కారు ఎంత అయితే 100 అవుతుంది. ఇది ట్రైను, ఇది కారు. సో రేషియో ఏమవుతుంది, 3:2, రైట్. సో దెన్ 3x 2x అని రాసుకుందాం.
అప్పుడు మనం కార్ స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఎలా రాస్తాము, 3/2 అంతే కదా. సో అప్పుడు మనకు ఫార్ములా తెలుసు, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటండి, S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఓకే, S1 ఎంత 3/2 S2 ఎంత x బై, సో 3/2 మైనస్ x ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 12.5 ఇచ్చాడు. 12.5 అంటే బై 10 రాస్తాము, హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 60 రాస్తాము. ఓకే, సో దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకు, సో డిస్టెన్స్ 75 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో అప్పుడు 3/2 అంటే, సో 3/2x ఇంటూ ఎక్స్ ఇదేమవుతుంది, 3/2x మైనస్ ఎక్స్ అంటే, సో 3x మైనస్ 2x బై 2 అంటే హాఫ్ ఎక్స్ అవుతుంది. ఇంటూ, సో ఇక్కడ 600 కదా, 600 ఇంటూ 24 ఇంటూ 25 600, 25 5 సార్, ఇప్పుడు 5/24 అవుతుంది. సో ఇక్కడ హాఫ్ ఎక్స్, ఈ హాఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 3 15 అంటే, సో 15 5 75, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 5 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 120 kmph. ఓకే, దాని స్పీడ్ ఎంత అంటే 120 kmph. నెక్స్ట్ క్వశ్చన్, ఆపుదలను వదిలేస్తే కారు వేగము 54 kmph, ఆపుదలతో దాని వేగము 45 kmph, గంటకు ఎన్నిసార్లు ఆగుతుంది అన్నాడు. సో నంబర్ ఆఫ్ స్టాపేజెస్ కనుక్కోవాలనుకుంటే ఒక ఫార్ములా ఉంది, సింపుల్ ఫార్ములా, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్, వేగములలో మధ్య భేదము ఇంటూ గరిష్ట వేగము, సో అంటే హైయెస్ట్ స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత మనకి యాజ్ యూజువల్ 60 తీసుకుంటాం. సో దీన్ని అప్లై చేయండి. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అంటే ఎంత, 45 మైనస్ 54 మైనస్ 45 అంటే 9 బై హైయెస్ట్ ఎంత ఉంది ఇక్కడ 45 54, సో 54 ఇంటూ 60, రైట్, 9 6 54, 6 10, సో అంటే సో ఎన్నిసార్లు ఆగుతుంది, 10 టైమ్స్ ఆగుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 715 కిలోమీటర్ల దూరం ఒక కారు స్థిర వేగంతో వెళ్తుంది. కారు వేగం 10 kmph ఎక్కువగా ఉంటే అదే దూరం 2 గంటల ముందుగానే చేరేది. కారు అసలు వేగము ఎంత అంటున్నాడు. సో 715 కిలోమీటర్స్ అంట ఒక కారు అంట ఎక్స్ వేగంతో వెళ్తుందట. ఓకే, అప్పుడు అది 0 అంటే దానికి సో కరెక్ట్ టైంకి చేరుకుంది. నెక్స్ట్ ఒక కార్ను దాని వేగాన్ని 10 kmph పెంచినట్టయితే అది 2 గంటల ముందుగానే చేరుతుందట. అప్పుడు స్పీడ్ ఎంత అంటున్నాడు. సో మనకు తెలుసు టైం డిఫరెన్స్, స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటండి మనకు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం డిఫరెన్స్, అంతే కదా. సో ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 715 ఇచ్చాడు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10 బై, సో డిఫరెన్స్ ఎంత, ఎక్స్ ప్లస్ 10 మైనస్ ఎక్స్ ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత, 2 hours. సో మినిట్స్లో కాదు, ఇది 2 hours ఉంది. సో సాల్వ్ చేయండి. 715 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10 బై 10 ఇంటూ 2, సో 2 క్యాన్సిల్ అంటే 5. సో ఏమవుతుంది, 715 ఇంటూ 5, 715 ఇంటూ 5 అంటే ఎంత అండి, 715 ఇంటూ 5 అంటే 5 5 25, 5 1 5 7, 7 35, 3575. ఓకే, సో ఎంత, 3575 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10. సో 3575 అంటే 55 ఇంటూ 65 చూడండి ఎంత వస్తుంది, 55 ఇంటూ 65. సో 55 ఇంటూ 65 ఎంత వస్తుంది, డిఫరెన్స్ 10 ఉండాలి కదా, అందుకే ఇక్కడ 55 ఇంటూ 65 రాశాను. సో 55 అంటే 5 5 25, 2 5 5 25 27, 5 6 30, 3 5 6 30 33 అంటే ఎంత,
3575 రైట్. సో అంటే మన ప్రజెంట్ 55 ఉంది, తర్వాత ఏమైంది 10 పెరిగిందంటే 65 అయింది. సో అప్పుడు ఏమంటున్నాడు, దాని ఒరిజినల్ స్పీడ్ కనుక్కోమన్నాడు కాబట్టి 55 kmph. సో దాని ఒరిజినల్ స్పీడ్ ఎంత అండి, 55 kmph. మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొంత దూరం ప్రయాణానికి ఏ కామా బీల వేగాల నిష్పత్తి 3:4. బి కంటే ఏ 30 నిమిషాలు ఎక్కువ కాలంలో గమ్యాన్ని చేరుతాడు. గమ్యస్థానం చేరడానికి ఏకు పట్టే కాలం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ నథింగ్ బట్ స్పీడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు, 3:4. నెక్స్ట్ టైం రేషియో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 4:3 అవుతుంది. సో బి కంటే ఏ 30 నిమిషాలు తక్కువనంట. సో ఈ డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు మనల్ని, గమ్యస్థానం చేరడానికి ఏకు పట్టే కాలం. సో 4 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 1 × 30, 4 × 30 అంటే ఎంత, 120 minutes. ఇది 30 minutes, ఇది 120 minutes. 120 minutes can be written as 2 hours. 120 minutes can be written as 2 hours. Option C. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 30 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి సమీర్ కంటే అభయ్కు 2 గంటలు ఎక్కువ కాలం కావాలి. అభయ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే సమీర్ కన్నా 1 గంట తక్కువ తీసుకుంటాడు. అప్పుడు అభయ్ వేగం ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, 30 కిలోమీటర్ల దూరం ఉందట. సమీర్ కంటే అభయ్ 2 గంటలు వాళ్ళు ఒక స్పీడ్తో వెళ్తున్నారు. సమీర్ కంటే అప్పుడు ఎంత టైం పడుతుందట అభయ్కి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందట, 2 hours ఉందట. తర్వాత అభయ్ తన వేగాన్ని ఎంత పెంచాడట, 2x. ఫస్ట్ x ఉంటే తర్వాత 2x చేశాడు. సో అప్పుడు ఎంత టైం పట్టిందట, సమీర్ కంటే 1 గంట తక్కువ పట్టిందట. అంటే 2 - 1 ఎంత, 1. రైట్. అప్పుడు ఏమంటున్నాడు, అభయ్ వేగం ఎంత అంటున్నాడు. అవే వేగం కనుక్కోమన్నాడు కాబట్టి, సో మనకు టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, S1 × S2 / S1 - S2 × టైం. ఓకే, సో డిస్టెన్స్ ఎంత ఉంది, 30 = S1 ఎంత, x, S2 2x / 2x - x × టైం ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఓకే, సో 3 10s అంతేనా. సో 2 5s. అప్పుడు 5 = x × x / 2x - x అంటే ఎంత, x. సో అప్పుడు x = ఎంత అండి, 5 kmph. x = ఎంత, 5 kmph. అంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తున్నాము. జాగ్రత్తగా గమనించాల్సి మీరు. సో ఆప్షన్ ఏ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నుంచి బికు ముగ్గురు 4:3:5 నిష్పత్తిలో ఉన్న వేగాలతో నడుస్తున్నారు. బికు చేరడానికి వారికి పట్టే కాలం ఎంత అన్నాడు. సో యాజ్ వి నో ఆల్రెడీ, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం. అంటే ఇచ్చిన రేషియోని మనం ఏం చేయాలంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాసుకోవాలి. సో 4:3:5. సో దీన్ని టైంలో ఎలా రాస్తామంటే 1/4 1/3 1/5. సో ఎల్సిఎం ఎంత, 4, 3, 5 ఎల్సిఎం ఎంత వస్తుంది, 60 వస్తుంది. సో అప్పుడు 60/4 60/3 60/5. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 15:20:12. సో అప్పుడు రేషియో ఎంత వస్తుంది, 15s ఇది ఎంత, 20s ఇది ఎంత, 12s. 15:20:12. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్థిర వేగంతో ఒక కారు 8 గంటలలో కొంత దూరం ప్రయాణించింది. వేగం 4 kmph ఎక్కువ చేస్తే అదే దూరాన్ని 7.5 అవర్స్లో చేరవచ్చు. వెళ్ళిన దూరం ఎంత అన్నాడు. దీనికి 2 మెథడ్లు ఉన్నాయండి. సో ఒకటి షార్ట్కట్ మెథడ్ చెప్తాను, ఒకటి నార్మల్ మెథడ్ చెప్తాను. చూడండి, షార్ట్కట్ మెథడ్ ఏంటి అంటే, డిస్టెన్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు సో ఈ 2 రాయండి, 8 × 7/2 అంతే కదా. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది, హాఫ్ అవుతుంది. హాఫ్ ఇంటూ మనకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఎంత పెంచాడు, 4 kmph పెంచడం వల్ల వచ్చింది. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తాము, 8 × 15/2 హాఫ్ అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 4. సో 15 ఎంత అండి, 60. 60 × 8 ఎంత అండి, 480. సో 480 కిలోమీటర్స్. సో ఆప్షన్ బి. సో నార్మల్ మెథడ్లో ఎలా చేస్తాం, ఫస్ట్ దాని స్పీడ్ ఎంత ఉంది, సెకండ్ స్పీడ్ ఎంత ఉంది, 7 మైనస్ రిమైనింగ్ స్పీడ్ ఎంత ఉంది, 8 ఇంటూ ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే స్పీడ్ తగ్గడం వల్ల
4. సో దీన్ని ఎలా రాస్తాము, 2x/15 మైనస్ x/8 ఈక్వల్స్ టు 4 అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, సో 16 మైనస్ 15x/120 ఈక్వల్స్ టు 4. సో x ఈక్వల్స్ టు 120 ఇంటూ 4 ఏమవుతుంది, 480 కిలోమీటర్స్. సేమ్ వస్తుంది. ఇంత అవసరం అండి, అవసరం లేదు. జస్ట్ మనకు స్పీడ్స్ బదులు టైం డిఫరెన్స్ ఇచ్చిండు. ఎలా అప్లై చేసినా కూడా సేమ్ అదే ఫార్ములా. సో మనం అక్కడ ఏం చేయాలంటే t1 ఇంటూ t2/t1 మైనస్ t2 ఇంటూ స్పీడ్ అని రాసుకున్నా సరిపోతుంది. ఓకే, అదర్వైజ్ మనము స్పీడ్లో కన్వర్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఎలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సో దానికి బదులు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ రాయడం బెటర్. సో ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ తీసుకోవడం చాలా రిలయబుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు 3 kmph ఇంకొకడు 3.75 kmph వేగాలతో ఒక చోటుకు ఇద్దరు ఒకేసారి బయలుదేరారు. గమ్యానికి రెండో వాడు హాఫ్ అన్ అవర్ ముందుగా చేరుకున్నాడు. దూరం ఎంత అంటున్నాడు. రైట్, స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చాడు కదా. అప్పుడు ఎలా రాసాం ఫార్ములా, s1 ఇంటూ s2/s1 మైనస్ s2 ఇంటూ టైం. సో d ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకు. సో d ఈక్వల్స్ టు s1 ఎంత ఇచ్చాడు 3, s2 ఎంత ఇచ్చాడు 3.75 డిఫరెన్స్ ఇచ్చాడు 0.75 ఇంటూ ఎంత హాఫ్ అన్ అవర్ ఇచ్చాడు అంతే కదా, అంటే 1/2. సో ఈ జీరోస్ క్యాన్సల్, 75 5 అంతేనా. అప్పుడు ఎంత 15/2. సో 15/2 ఈజ్ నథింగ్ బట్ 7.5 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఎంత, 7.5 కిలోమీటర్స్. చూడండి ఈ ఫార్ములాను ఎన్ని రకాలుగా వాడుతున్నామో మనం. అందుకే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు 10 kmph బదులుగా 14 kmph వేగంతో నడిచి ఉంటే 20 కిలోమీటర్స్ తక్కువ దూరం నడిచేవాడు. అప్పుడు అతడు నడిచిన అసలు దూరం ఎంత అంటున్నాడు. ఒకడు ఏం చేశాడంట, 10 kmph బదులు 14 kmph స్పీడ్తో నడిస్తే 20 కిలోమీటర్ ఎక్కువ దూరం పోయాడట. ఈ స్పీడ్ ఎంత ఉంది, 4 kmph. 4 kmphకి వాడు ఎంత దూరం ఎక్కువ పోయాడు, 20 పోయాడు. అసలు దూరం ఎంత అంటున్నాడు. అసలు స్పీడ్ ఎంత, 10 kmph అంతే కదా. అసలు 10 kmph. సో 4 ఇంటూ 5, 10 ఇంటూ 5 ఎంత వస్తుంది, 50 కిలోమీటర్స్ అంతేనా, 50 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీన్ని అందరు ఎక్స్ మెథడ్లో చేస్తాడు. దీన్ని ఎలా చేస్తామో చూడండి మనం. సో 600 కిలోమీటర్ ప్రయాణ దూరం వెళ్ళడానికి వాతావరణం సరిగ్గా లేనందువల్ల విమానం సగటు వేగం 200 km/h తగ్గించారు. ప్రయాణం సమయము 30 నిమిషాలు ఎక్కువ పట్టింది. అసలు ప్రయాణ కాలము ఎంత అంటున్నాడు. సో టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ఎంతనట, 600 ఉందట. వాడు ఒక స్పీడ్తో పోయిందట. బట్ ఏమైందంటే వెదర్ కండిషన్, రెయిన్ఫాల్ సీజన్ వల్ల ఏం చేసిందంటే దాన్ని సో x-200 చేశారంట. 200 కిలోమీటర్ తగ్గిస్తే ఏమైందట అంటే 30 minutes ఎక్కువైందట. ఓకే, సో ఇలాంటి టైంలో ఎలా చేయాలి. సో డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి, 600 ఇంటూ 100, 600 ఇంటూ 200 బై ఎంత డిఫరెన్స్ అండి, 30 minutes. 30 minutes ఎంతంట, హాఫ్. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది, 24,000 అంతే కదా, 24,000. సో 24,000 డిఫరెన్స్ ఎంత ఉండాలి, 200. సో 200 డిఫరెన్స్ ఉండాలి, 24,000 ఉండాలంటే సో 2,40,000 సారీ. సో డిఫరెన్స్ 200 ఉండాలంటే మనకేమొస్తుంది, ఇక్కడ ఒక దగ్గర 600 వస్తుంది, ఇంకో దగ్గర 400 వస్తుంది అంతే కదా. ఇదేమో ఒరిజినల్ స్పీడ్, ఇదేంటి ఒరిజినల్ స్పీడ్, ఇదేంటేమో రెడ్యూస్డ్ స్పీడ్. ఓకే, సో ఒరిజినల్ స్పీడ్ ఎంత, 600. సో యాక్చువల్ టైం ఎంత పడుతుంది మనకి చూడండి. సో డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం కదా. సో టైం కావాలనుకుంటే యాక్చువల్ డిస్టెన్స్ ఎంత, 600 బై సో ఒరిజినల్ స్పీడ్ ఎంత, 600. యాక్చువల్లీ మనకి 1 hour పడుతుంది. బట్ స్పీడ్ తగ్గించడం వల్ల మనకి ఏమైందట, హాఫ్ అన్ అవర్ ఎక్కువైందట. అంటే 1/2 వచ్చింది. ఇది తీసుకుంటే 1/2 వస్తుందో లేదో కనుక్కోవాలి. చూడండి, అలా వస్తే మనం తీసుకున్న లాజిక్ కరెక్ట్ అన్నట్టు. సో అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది, టైం కనుక్కోంటే డిస్టెన్స్ ఎంత, 600
అంటే డిస్టెన్స్ 600 ఇచ్చింది కదా, బై ఎంత రెడ్యూస్డ్ స్పీడ్ ఎంత 400. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, ఇది 3 ఇది 2. సో దీన్ని ఎలా రాస్తాము 1 1/2 హవర్. దీన్ని ఎలా రాస్తామంటే 1 1/2 హవర్, టైం ఈక్వల్స్ టు 1 1/2 హవర్, రైట్. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది మనకు, ఆన్సర్ ఒరిజినల్ అనుకోమన్నాడు కాబట్టి 1 అవర్ అవుతుంది. అదే సో ఎంత టైం ఎక్కువ ఎంత టైం పట్టిందంటే మొత్తం ఎంత టైం పట్టిందంటే 1 1.5 అవర్. స్పీడ్ 200 రెడ్యూస్ చేయడం వల్ల మనకి ఏమైందట అంటే 1 1.5 అవర్ పట్టిందట. సో ఇది 1 అవర్, ఫస్ట్ ఒరిజినల్ 1 అవర్ పట్టింది. సో స్పీడ్ 200 రెడ్యూస్ చేయడం వల్ల హాఫ్ అన్ అవర్ పట్టింది, అంటే ఏమైంది 1 1.5 అవర్ అయింది. ఓకే, స్పీడ్ రెడ్యూస్ చేసిన తర్వాత ఎంత టైం పట్టిందంటే 1 1.5 అవర్ అవుతుంది. ఒరిజినల్ స్పీడ్ అన్నప్పుడు 1 అవర్ తీసుకోవాలి, రైట్. ఈ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయాలి మీరు ఆన్సర్ చేసేటప్పుడు. ఈవెన్ ఆన్సర్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయకపోతే మనకు క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ ఏ. సో 60 క్వశ్చన్స్ అయిపోయాయి ఈరోజు. రిమైనింగ్ క్వశ్చన్స్ రిమైనింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ అట్ హోమ్. స్టే సేఫ్.